ఆంధ్రాలో ఎలక్షన్స్ అండ్ ఓటింగ్ అయిపోయింది. సో ఫైనల్ గా రిజల్ట్ ఏమవుతుంది ఒక అనాలిసిస్ చేద్దాం. ఈసారి అరౌండ్ 80% ఓటింగ్ రికార్డ్ అయింది. ఈ హ్యూజ్ నెంబర్ తోటి మనం ఏం తెలుసుకోవచ్చు? ఉమెన్ ఓటర్స్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఎస్పెషల్లీ రూరల్ అండ్ విలేజ్ ఏరియాస్ లో కొన్ని పథకాలు అందుకున్నవారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆసరా, చేయూత, అమ్మఒడి ఇలాంటి పథకాలు అందుకున్న వారందరూ అవుట్ రైట్ రూలింగ్ పార్టీకే ఓటేశారనుకోండి, రూలింగ్ పార్టీకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ. కానీ ఇది ఒకటే కాదు కదా, రూలింగ్ పార్టీకి ఎగనెస్ట్ గా కూడా చాలానే ఉంది. ఎడ్యుకేటెడ్, అర్బన్ క్రౌడ్ అండ్ యూత్ వీళ్ళందరూ అలియన్స్ కి టర్న్ అయ్యారని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే స్టేట్ లో సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఎక్కువగా లేదని, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిందని, కొందరు మేల్ ఓటర్స్ లిక్కర్ ప్రైసెస్ ఎక్కువ అయ్యాయని, అలియన్స్ కి ఎక్కువ ఓటేశారని అర్థమవుతుంది. అండ్ లాస్ట్ 5 years లో రివెంజ్ పాలిటిక్స్ కూడా చాలానే ఉంది. పోలవరం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, క్యాపిటల్ సిటీ లేకపోవడం ఇలాంటివి అన్ని రూలింగ్ పార్టీకి ఎగనెస్ట్ గా ఉన్నాయి. అన్నిటికంటే మేజర్ థింగ్, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ స్ప్లిట్ అవ్వకుండా మొత్తం షేర్ అలయన్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. 150-160 సీట్స్ స్ట్రాంగ్ మెజారిటీ రాకపోయినా June 4th కి గవర్నమెంట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రూరల్ ఏరియాస్ లోని ఉమెన్ ఓటింగ్ పర్సెంటేజ్ మేజర్ రోల్ ప్లే చేయనుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.